ఒకటి నాకు ఒక చిన్న డౌట్ ఏంది అంటే అసలు డెమన్ పవన్ రీతును అసలు ఎందుకు నామినేట్ చేసినట్టు. అసలు డెమన్ పవన్ చెప్పిన రీజన్ ఏదైనా కరెక్ట్ ఉందా అసలు రీతు పైన చెప్పేది. ఒకటి, రమ్య మోక్ష వచ్చినప్పుడు రాజమండ్రి పాప రమ్య మోక్ష వచ్చినప్పుడు బయట ఇట్లా పోట్రే అయినప్పుడు నువ్వు స్టాండ్ తీసుకోలే. రీతు చౌదరిని దువ్వడ మాధురి గారు మీది తొక్కల బాండింగ్, మీరు అన్హెల్తీ బాండింగ్ అన్నప్పుడు నువ్వు ఎలాంటి స్టాండ్ తీసుకోలే. ఇంకోటి, ఆ అమౌంట్ దొంగతనం దాంట్లో అమౌంట్ పంచేటప్పుడు ఒక్కరికే హెల్ప్ అవుతుంది అన్నప్పుడు అప్పుడు నువ్వు స్టాండ్ తీసుకోలే. ఇది 10 వారాల వరకు నువ్వు స్టాండ్ తీసుకోలే. ఇప్పుడు 11th వీక్ వచ్చి రీతు చౌదరిని నువ్వు నామినేట్ చేస్తున్నావు అంటే అది ఎంతవరకు కరెక్ట్. దువ్వాడ మాధురి గారికి రీతు గారికి మీరు అన్హెల్తీ బాండు మీ బాండ్ గురించి మాట్లాడినప్పుడు రీతు చౌదరి ఒక్కటే స్టాండ్ తీసుకుంది. మరి నువ్వు కూడా తీసుకోవాలి కదా స్టాండు. మీరిద్దరు కలిస్తేనే కదా బాండ్ అనేది ఏర్పడింది. మరి ఇవన్నీ మనసులో పెట్టుకొని నువ్వు 11వ వారము వచ్చి రీతు చౌదరిని నువ్వు నామినేట్ చేస్తున్నావు, అది ఎంతవరకు కరెక్ట్. డిమాండ్ పవర్ నీ గ్రాఫ్ ఈడికే తగ్గిపోయింది, ఇంకా డౌన్లోకి వెళ్ళిపోతుంది. రీతు చౌదరిని నువ్వు నామినేట్ చేస్తున్నావు అది కరెక్ట్ కానే కాదు. ఫేక్ నామినేట్, తిల్లి రీజన్ తో నేను నామినేట్ చేసినావు. ఎట్లా మనసుకు ఏమనిపించింది నువ్వు రీతును నామినేట్ చేయడానికి నీకే తెలిసి ఉండాలి. ఓకే బ్రో, నువ్వు చేసింది అయితే 100 to 100% తప్పు. రీతు చౌదరిని నామినేట్ చేసుడు సిల్లీ రీజన్ తోని. ఓకే, ఎందుకంటే మీ గురించి చాలా ఈ 10 వారాల నుంచి ఎలాంటి రూమర్స్ వచ్చినా కానీ స్టాండ్ తీసుకొని ఉన్నది రీతు చౌదరి. నీకు నాగార్జున గారు సారీ చెప్పు అని చెప్పి మొక్కల మీద కూర్చున్నప్పుడు కూడా స్టాండ్ తీసుకొని నిల్చున్నది రీతు చౌదరి. అలాంటి రీతు చౌదరి మీద నువ్వు ఈరోజు నామినేషన్ చేసుడు అంటే అది కరెక్ట్ కానే కాదు. ఫ్రెండ్స్, మీకు ఎట్లా అనిపిస్తుంది డెమన్ పవన్ రీతు చౌదరి నామినేట్ చేసుడు మీకు ఎట్లా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. నేను కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది, మీకు ఏమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. ఓకేనా.